హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దేవీస్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈ వీడియోలో ఒక బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్పాను కదండీ! దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ఏంటి అంటే ఇప్పుడు ప్రెజెంట్ బాగా ట్రెండింగ్‌లో ఉన్నటువంటి బిజినెస్ అండి అది. మీకు అందరికీ ఐడియా వచ్చేసే ఉంటుంది వాటికి. అది ఏంటి అంటే క్లౌడ్ కిచెన్ అండి. నేను క్లౌడ్ కిచెన్ అనేది స్టార్ట్ చేశాను. నాకు బాగానే అనిపిస్తుంది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. నాలాగే ఎవరైనా ఇంట్లో ఉన్న టైంని యూజ్ చేసుకొని ఎర్న్ చేయాలంటే మాత్రం మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు అండి. నేను కూడా ఇదివరకు ఒక దగ్గర జాబ్ చేసేదాన్నండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జాబ్ చేసుకుని ఇంటికొచ్చి మళ్ళీ పనులన్నీ చేసి పడుకునేసరికి 10, 11 అయిపోయేది. మళ్ళీ ఎర్లీ మార్నింగే డ్యూటీకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఎవ్రీడే ఇలాగే ఉండేదండి. నాకైతే బిజినెస్ ప్లాన్ ఫస్ట్ నుంచి ఉంది. కానీ ఏం చేయాలి అనేది క్లారిటీ ఉండేది కాదు. ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగ స్టెప్ తీసుకోవాలనేది క్లారిటీ ఉండేది కాదు. ఫైనల్‌గా నేనైతే ఒక డెసిషన్‌కి వచ్చేసానండి. ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలి అని. జాబ్ క్విట్ చేసేద్దామని అనుకున్నాను. అలా జాబ్ క్విట్ చేసి నేను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి. అది ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్నటువంటి క్లౌడ్ కిచెన్ అన్నమాట. ఇంట్లోనే ఉంటూ స్విగ్గీ, జొమాటోలో టై అప్ అయ్యి ఎలా మన ఫుడ్ అనేది మనం స్విగ్గీ, జొమాటోలో డెలివరీ చేయాలి అని చెప్పేసి నేను తెలుసుకున్నానండి. అలాగే దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అవన్నీ కూడా నేను తెలుసుకున్నాను. కానీ మొదట్లో చాలా భయపడ్డానండి. ఎవరికైనా అది సహజమే కదండీ! ఏదైనా మొదలుపెట్టేటప్పుడు మనకి భయంగానే ఉంటుంది. టెన్షన్‌గానే ఉంటుంది. ఎలా ఉంటుందా ఏంటి అనేది. నాకు కూడా సేమ్ ఫీలింగ్ అండి. నేను చేయగలనా? ఆర్డర్స్ వస్తాయా లేదా? అసలు ఎలా ఉంటుంది? స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది? నేను జాబ్ క్విట్ చేసేసాను. ఫ్యామిలీ ఎలా మూవ్ ఆన్ అవుతుంది అని చాలా అంటే చాలా టెన్షన్స్ ఉండేయండి. కానీ ఏదేమైనా పర్వాలేదు, నేను బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఇంకా అనుకుని డేర్ స్టెప్ అయితే తీసుకున్నానండి. నేను ఇది స్టార్ట్ చేసి ఒక 2 మంత్స్ అయిందండి. ప్రాఫిట్స్ అయితే నాకు బాగా వస్తున్నాయి. నేను పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది నాకు. మనం ఏదో సంపాదించేస్తున్నామని కాదు. కాకపోతే మన ఖాళీగా ఉన్న టైంలో ఎంతో కొంత సంపాదిస్తున్నామా లేదనేది చూసుకోవాలండి. జాబ్ క్విట్ చేసి అయితే చెయ్యండి అని నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉండే హౌస్ వైఫ్స్‌కి మాత్రం చాలా యూజ్ అవుతదండి. ఎందుకంటే మీరు ఖాళీగా ఉన్న టైంని ఎంతో కొంత మీకు ఎర్న్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎంతో కొంత అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్‌కి అయితే చాలా బాగుంటుందనే చెప్తాను. నాకు కూడా పర్వాలేదండి. నేను ప్రాఫిట్స్ బాగానే వస్తున్నాయి నాకు. ఇది ఏంటి అంటే మనం ఉన్న ఏరియాని బట్టి, లొకాలిటీని బట్టి అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి క్లౌడ్ కిచెన్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఇంట్లోనే ఉండి మనం ఒక ఫ్రీ టైంలో యూజ్ చేసుకుంటూ మనం చేసుకోవచ్చు. నేను ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. నేను ఎలాగ స్టెప్ తీసుకున్నాను, దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ప్రతీదీ స్టెప్ టు స్టెప్ అనేది నేను నా వీడియోస్‌లో ముందు ముందు వీడియోస్‌లో మీకు డెఫినెట్‌గా షేర్ చేసుకుంటానండి. ఏది కూడా వెంటనే అయిపోవాలంటే అయిపోదు కదండీ! ఆహ్, ప్రతి విషయానికి కూడా కొంచెం సహనం ఉండాలి. సహనం ఉంటేనే మనం ఏదైనా సక్సెస్ అవ్వగలము. ఓర్పనేది ఉండాలండి ఖచ్చితంగా. ఈ క్లౌడ్ కిచెన్ కూడా ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో కొంచెం స్లోగానే ఉంటుందండి. స్లోగా ఉంటుందని చెప్పేసి ఏదో వీడియో చూసాను, చెప్పారు బావుందని చెప్పారు, స్టార్ట్ చేసేసాను స్లోగా ఉంది. నేను చేయగలనా అని మాత్రం అనుకోవద్దండి. చేయగలము ఖచ్చితంగా అనుకుంటే. మనం ఒక డేర్ స్టెప్ అంటూ తీసుకోవాలి. నేను తీసుకున్న స్టెప్ మీ అందరికీ ఉపయోగపడుతదని, నాలా ఎవరు స్టార్ట్ చేయాలన్నా వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి.